మన ఈ ప్రాంతంలో సుమారుగా 18 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటా ఉన్నాం. అందరూ కూడా మొదటి నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నా, మధ్యలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటా ఉన్నారు. స్థానికంగా ప్రారంభ దశలో చిన్న చిన్న గుడారాలు వేసుకొని చీరలు కట్టుకొని ఒక మోకాలంతో బురదలో వర్షం వస్తే అసలు ఎక్కడ కూడా పోయిన పరిస్థితి నుంచి ఈరోజు ఉన్న స్తోమత మేరకు రేకులు వేసుకుంటూ జీవనం కొన్ని స్లాబులు కూడా పడి ఉన్నాయి. సిపిఐగా ఈ ప్రాంతంలో ప్రారంభ దశ నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు ఆనాడు నగరపాటి కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి భూపోరాటాల వల్ల ఇక్కడ మనందరం కూడా నిలబడడం జరిగింది. దాని తర్వాత కామ్రేడ్ నగరపాటి కార్యదర్శిగా వచ్చినటువంటి కోట మాలేద్రి గారు ఆయన ఉన్నటువంటి టర్మ్లో అనేక కార్యక్రమాలు ఇక్కడ కూడా రోడ్లకు సంబంధించి, తర్వాత తాగునీరు సంబంధించి, మన బాత్రూమ్ సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కామ్రేడ్స్ ఇప్పుడు నేను నగరపాటి కార్యదర్శిగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 3-4 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో పక్కా రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించేంత వరకు కూడా మనం ఒక క్రమ పద్ధతిలో, ఒక నిర్మాణాత్మకమైన క్రమ పద్ధతిలో పోరాట మార్గాన్ని ఎంచుకొని ముందు పోదామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రాంతం సంబంధించి ఇప్పటికీ 2-3 సార్లు నగర కమిషనర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను మొత్తం కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వర్షాకాలం వచ్చిందంటే వేడి పోలేని పరిస్థితి, రోడ్డు చాలా ఘోరంగా అధ్వానంగా బళ్ళు రోడ్ల మీద పెట్టుకుని లోనికి వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా దోమల బెడద, విపరీతమైన దోమల బెడద వల్ల జ్వరాలు, అనేక మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాలు రావడం ద్వారా అనేక ఇబ్బందులు పడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న డైరియా లాంటిది పబ్లిక్ కూడా ఇక్కడ కొంతమంది అనారోగ్య పాలయ్యి ఉన్నారు. దానికి సంబంధించి కూడా సిపిఐగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన కూడా చేయడం జరిగింది. ఏదైనా కానీ ఈ ప్రాంతంలో ఓట్లు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు. కానీ ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా అడుగుపెట్టింది, ఈ ప్రాంతంలో వేలాది ఇల్లు నిర్మించింది సిపిఐ, మొట్టమొదటిగా అడుగుపెట్టింది సిపిఐ. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే కరెంట్ వచ్చిందంటే దానికి కారణం సిపిఐ. అదేవిధంగా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కూడా రోడ్లు నిర్మించబడాలన్నా కూడా దానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ. సైడ్ కాలం నిర్మించబడాలన్న కారణం కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు సాధించే వరకు కూడా పోరాటం చేసేది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, పోరాట కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కాండి. మీరందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగితే ఈ ప్రాంతం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుందాం అని చెప్పేసి తెలియజేస్తూ మీకు ఎల్లవేళ ఎర్రజెండా అండదండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత తీసుకుంటా ఉన్నాను. కామ్రేడ్స్, ఇప్పటివరకు మీ అందరూ కూడా అప్పమ్మ గారు, అంకమ్మ గారు, లక్ష్మి గారు, ఇక్కడ మన కామ్రేడ్స్ అందరూ కూడా సహకరించి ఈ దీపం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ.